హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మేమైతే మిర్చి తోటకు మందు కొడుతున్నాము. ఇంకో చాలా రోజులు అయి వీడియో తీయక. ఇగో మా సార్ అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తుండు. మందు అయితే కలిపిండు. దేనికి అనుకుంటుర్రా ఈ మందు? నల్లి అండి. బాగా నల్లిబడి పొరక అయింది తోట. చూడండి ఏమన్నా బాగాలేదు అసలు. మిర్చి తోట అయితే ఈసారి చాలా అంటే చాలా దరిద్రము. పండించుకున్నా కూడా కింటాలకైతే అసలు యాక్చువల్గా 10 నుంచి 14 వేల వరకే నడుస్తుందంట. అది మంచిగా ఉన్న కాయ అయితే 14, 13 పడుతుందంట. బాగాలేని కాయ అయితే ఇంకా 10,000, 11,000ఏనట. చాలామంది మిరపకాయలు పండించారు ఈ సంవత్సరం. అసలు మాదైతే ఇక రైతుల కష్టం చూడండి. నేనైతే ఎన్నిసార్లు తీసి పెట్టిన మిర్చి తోటకు మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ అని. అస్సలే బాగాలేదు ఈ తోట అయితే అసలు ఈసారి. ఎందుకో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఈసారి పంటలు అయితే చాలా పండించిన పంటను అమ్ముకోవడానికి దిగుబడి ధర లేదు. ఆ పంట పండించిన దానికి పెట్టుబడులు కూడా ఏమన్నా బూడవు. ఇక రైతు కష్టం చూడండి. నేనైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వాయిస్ మీకు నచ్చకపోవచ్చు. ప్లీజ్ అండి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. వీలైతే ఈరోజు లైవ్ పెడతా. మీరందరూ కూడా లైవ్కి సపోర్ట్ చేయండి. మేమైతే బావి దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. మందులు కొట్టుకొని వెళ్ళిపోవాలి. 14, 12 పంపులు చేయమన్నాడు. ఈవినింగ్ కొడితేనే నల్లి పోయిద్ది అనేసి ఈవినింగ్ కొడుతున్నాం ఫ్రెండ్స్. కొమ్మకూలు రోగం కోలుకునేసరికి నల్లి పడింది. నల్లికి కూడా ఇది కొట్టి సెకండ్ టైం థర్డ్ టైం కొడుతున్నాము. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా కొంచెం సలహా ఇవ్వండి. ఏమన్నా మీకు తెలిసింది ఉంటే. ఓకేనా? బాయ్ మరి.